తెలంగాణపై తేల్చకపోతే పార్టీ పదవులు త్యజించడానికి సిద్ధమని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలో హెచ్చరించారు. 2-3 రోజుల్లో ఈ మేరకు కార్యాచరణ ప్రకటించనున్నట్లు చెప్పారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించుకుంటే తిరుగుబాటు తప్పదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. నెల అంటే 30 రోజులు కాదంటూ ఆజాద్ వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు. ఈ 2-3 రోజుల్లో తెలంగాణ ప్రాంత పార్లమెంట్ సభ్యులను కానీ శాసనసభ్యులు కానీ మాతో కలిసి వచ్చేటువంటి మంత్రులు ఎవరైనా ఉన్నా సరే అందరం కలిసి మూకుమ్మడిగా ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదనేటువంటి విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. యొక్క ఓపిక నశించి తిరుగుబాటు వైపు ప్రయాణం సాగిస్తారు. అది ఆజాద్ గారు గుర్తించాలా, కేంద్ర నాయకత్వం గుర్తించాలా, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. 4 కోట్ల మంది ప్రజలు మీరు చులకనగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. మాకు త్వరలోనే తిరుగుబాటుని మరొకసారి ఆ రోజు నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానివ్వండి, బ్రిటిష్ పాలకులు వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలంగాణ ప్రజల పోరాటం మరొకసారి మీరు చూడబోతున్నారని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, మళ్ళీ ఇవాళ చూస్తే నెల అంటే 30 రోజులు కాదంట. మరి అది ఇవాళ కొత్తగా పెట్టింది. మరి వారం